ఈ వీడియోలో మనం కాంతి పాఠంలో అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్ అయిన సందిగ్ధ కోణం మరియు సంపూర్ణాంతర పరావర్తనం మీద కొన్ని ముఖ్యమైన సమస్యలను సాధిద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న మొదటి ప్రశ్న చూడండి. నీటి అడుగున ఒక టార్చ్ లైట్ నిట్ట నిలువుగా అమర్చబడి ఉంది. ఆ టార్చ్ లైట్ నుండి వెలువడే కాంతి నీటి ఉపరితలంపై ఒక వృత్తాకార ప్రాంతం గుండా బయటకు వస్తోంది. ఇక్కడ మనకిచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆ వృత్తాకార ప్రాంతం కింద ఉన్న కాంతి జనకం వద్ద చేసే కోణం తీటా అయితే ఆ కోణం విలువ ఎంత? మనకిచ్చిన ఒకే ఒక హింట్ ఏంటి? నీటి యొక్క వక్రీభవన గుణకం n=1.2గా ఇచ్చారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా సాధించాలో చూద్దాం. అసలు కాంతి కేవలం ఆ వృత్తం నుండి ఎందుకు బయటకు వస్తోంది? టార్చ్ నుంచి వచ్చే కాంతి కిరణాలు నీటి ఉపరితలాన్ని తాకినప్పుడు తక్కువ కోణంతో వచ్చే కిరణాలు వక్రీభవనం చెంది గాల్లోకి వెళ్తాయి. కానీ ఒకానొక నిర్దిష్ట కోణం దాటిన తర్వాత కిరణాలు బయటికి రాలేక నీటిలోకే వెనక్కి వస్తాయి. దీన్నే మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. ఇక్కడ చూపించినట్టుగా ఒక కోణంలో వచ్చిన కాంతి కిరణాలేమో పైనకి వెళ్ళాయి, ఇంకో కోణంలో వచ్చిన కాంతి కిరణాలేమో కిందకు వచ్చాయి. ఆ వృత్తాకార అంచు దగ్గర ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. సరిగ్గా అక్కడ కాంతి కిరణాలు బయటికి వెళ్ళకుండా నీటి ఉపరితలం వెంబడి, అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ నల్లటి కిరణాలు నీటి ఉపరితలం వెంబడి ప్రయాణిస్తాయి. అంటే అక్కడ వక్రీభవన కోణం అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 డిగ్రీస్ అన్నమాట. ఎప్పుడైతే వక్రీభవన కోణం 90 డిగ్రీస్ అవుతుందో అప్పుడున్న పతన కోణాన్నే మనం సందిగ్ధ కోణం అంటాం. అంటే క్రిటికల్ యాంగిల్ థీటా సి అని అంటాం. ఈ సమస్యని సాధించడానికి మనం ఇప్పుడు స్నెల్స్ నియమాన్ని ఉపయోగించాలి. స్నెల్స్ నియమం ఏంటి? n1 sin i ఈక్వల్స్ టు n2 sin r. ఇక్కడ n1 అంటే 1.2, ఇంకోటి పతన కోణం i ఈక్వల్స్ టు థీటా సి, మరియు n2 ఈక్వల్స్ టు 1, మరియు వక్రీభవన కోణం r కాబట్టి r ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయింది. ఈ విలువల్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనకేమొస్తుంది? 1.2 సైన్ థీటా సి ఈక్వల్స్ టు 1 ఇంటూ సైన్ 90 డిగ్రీస్. మనకి ఇంతకు ముందే తెలుసు ఏంటి? సైన్ 90 డిగ్రీస్ విలువ 1 అని. కాబట్టి 1.2 సైన్ థీటా సి ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సైన్ థీటా సి ఈక్వల్స్ టు 1/1.2గా కూడా రాసుకోవచ్చు. అప్పుడు మనకు కావాల్సిన థీటా సి కావాలంటే సైన్ని కుడివైపుకు పంపిస్తే థీటా సి ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/1.2 అవుతుంది. ఇప్పుడు థీటా సి కావాలంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/1.2ను క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయగలిగితే థీటా సి ఈక్వల్స్ టు 56.4 వస్తుంది. కానీ ఆగండి, మనకు కావాల్సింది థీటా సి కాదు, మొత్తం కోణం థీటా కావాలి. సో ఈ పటాన్ని జాగ్రత్తగా గమనిస్తే టార్చ్ నుండి వచ్చే కాంతి ఒక కోణాకారంలో ఉంది, అంటే ఒక శంకు ఆకారంలో ఉంది, అవునా? ఇందులో సగం కోణమే మనం సందిగ్ధ కోణం అంటే థీటా సిగా కనుగొన్నాం. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నది. సో జ్యామితి ప్రకారం అంటే జామెట్రీ ప్రకారం ఏకాంతర కోణాలు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ సమానం కాబట్టి పైన ఉన్న సగం కోణం కూడా థీటా సి అవుతుంది. అంటే ఇక్కడ థీటా సి అయితే ఇక్కడ కూడా థీటా సి అవుతుంది. కాబట్టి ఈ మొత్తం కోణాన్ని ఏమనుకోవచ్చు? ఈ మొత్తం కోణాన్ని థీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ థీటా సి అనుకోవచ్చు, అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది? థీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ థీటా సి ఏంటో మనకు తెలుసు. ఏంటి? 56.4 అంటే 56.4 డిగ్రీలు. దీన్ని మనం ఇక్కడ ప్రతిక్షేపిస్తే థీటా ఈక్వల్స్ టు 112.8 డిగ్రీస్ వస్తుంది, అవునా కదా? అంటే ఆ టార్చ్ లైట్ చేసే కోణం 112.8 డిగ్రీస్. సో ఇదే మన మొదటి ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మనం రెండో ప్రశ్నకు వెళ్దాం. ఇక్కడ మనకేమిచ్చారు? ఏ, బి, సి. ఏబిసి అనేవి ఒక 3 యానకాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో కిరణం 2 ఇక్కడ చూడగలిగితే కిరణం 2ని గమనించండి. ఇది యానకం ఏ నుండి బికి వెళ్తోంది. వెళ్తూ ఏం చేస్తోంది?
సరిగ్గా 60 డిగ్రీల కోణం దగ్గర పతనం చెంది, ఆ తర్వాత తలం వెంబడి ప్రయాణిస్తోంది. అంటే దీని అర్థమేంటి? ఏ మరియు బి యానకాల మధ్య సందిగ్ధ కోణం ఎంత? 60 డిగ్రీలు. ఇది మనకి క్వెషన్‌లోనే ఇచ్చారు. క్వెషన్ చూడగలిగితే. అలాగే కిరణం 1ని చూడండి. అంటే రే 1. ఇక్కడ ఇది బి నుండి సికి వెళ్ళేటప్పుడు సిలోకి వెళ్ళకుండా వెనక్కొచ్చేసింది. అంటే ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం జరిగింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అంటే ఇక్కడ బి సి కంటే సాంద్రతరమైనది కాబట్టి ఎన్బి గ్రేటర్ దాన్ ఎన్సిగా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ఏ నుండి బికి వెళ్ళేటప్పుడు కాంతి లంబానికి దూరంగా వంగింది. అవునా కాదా? అంటే ఏ అనేది బి కంటే సాంద్రతరమైనది. కాబట్టి ఎన్ఏ గ్రేటర్ దాన్ ఎన్బి అలా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ రెండింటిని కలిపితే ఒక సంబంధం ఉంటుందన్నమాట. దీన్ని మనం సీక్వెన్స్‌గా రాసుకోవచ్చు. ఎన్ఏ గ్రేటర్ దాన్ ఎన్బి గ్రేటర్ దాన్ ఎన్సి అలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకిచ్చిన ఆప్షన్‌లు చూస్తే ఆప్షన్ సిలో ఎన్సి లెస్ దాన్ ఎన్బి అని ఉంది. కరెక్టే కాదా? సో, ఇక్కడ ఎన్బి అనేది ఎక్కువ సాంద్రత కాబట్టి ఎన్సి తక్కువ సాంద్రతమైనది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయిన ఆప్షనే. మరి ఎన్ఏ మరియు ఎన్బి మధ్య ఖచ్చితమైన సంబంధం ఏంటి? దాని కోసం కిరణం 2ని సరిగ్గా చూడగలిగితే మనం మళ్ళీ స్నెల్ నియమాన్ని తీసుకోవాలి. స్నెల్ నియమాన్ని తీసుకుంటే ఎన్1 సైన్ ఐ ఈక్వల్స్ టు ఎన్2 సైన్ ఆర్. సో, ఇక్కడ ఎన్1 అంటే ఎన్ఏ, సైన్ ఐ అంటే సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎన్2 ఉంది కాబట్టి ఎన్బిగా తీసుకుంటాం. సైన్ ఆర్ అంటే సైన్ 90 డిగ్రీస్. సో, ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్‌ని మనం ఇక్కడ ప్రతిక్షేపించబడితే ఎన్ఏ సైన్ 60 డిగ్రీస్ ఎంత? √3/2 మరియు ఎన్బి సైన్ 90 ఎంత? 1. సో, ఈ విలువల్ని ఇక్కడ వేస్తే మనకు కావాల్సింది ఎన్ఏ కాబట్టి ఎన్ఏ ఈక్వల్స్ టు √3/2ను కుడివైపునకు పంపిస్తే 2/√3 అవుతుంది. అంతే కదా! సో, అప్పుడేమవుతుంది? ఎన్ఏ ఈక్వల్స్ టు 2/√3 ఎన్బి అవుతుంది. సో, అప్పుడు ఎన్ఏ ఏమవుతుంది? ఎన్ఏ ఈక్వల్స్ టు 1.2 ఎన్బి అవుతుంది. √2/3 వాల్యూ 1.2 కాబట్టి మనం 1.2గా తీసుకున్నాం. ఎన్ఏ ఈక్వల్స్ టు 1.2 ఎన్బి. సో, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఆప్షన్ ఏలో ఈ ఎన్ఏ అనేది సరిగ్గా ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ సి. ఆప్షన్ ఏ వచ్చి ఎన్ఏ ఈక్వల్స్ టు 1.NB. ఆప్షన్ సి వచ్చి ఎన్సి లెస్ దాన్ ఎన్బి. చూసారుగా, సందిగ్ధ కోణం మరియు స్నెల్ నియమం అనే చిన్న సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాంటి క్లిష్టమైన సమస్యలను కూడా మనం చాలా సులభంగా సాధించవచ్చు.